భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గాను భారత ప్రభుత్వం అధికారులకు సుమారుగా $260 మిలియన్ లంచం చెల్లించడానికి అంగీకరించారన్న ఆరోపణలపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. లంచం, మోసపూరిత కుట్ర కింద అభియోగాలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీలతో పాటు అరెస్ట్ వారెంట్ అయ్యాయని అధికారులు తెలిపారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్లపై సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాదు యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్పోర్ట్స్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్లు తెలిపారు. అదానీపై అమెరికాలో అవినీతి కేసుతో భారత్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వార్త వెలుగులోకి రావడంతో ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లలో అదానీ షేర్లు తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో నమోదైన కేసులపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు. అటు అమెరికాలో భారత్ దౌత్య అధికారులు కూడా స్పందించలేదు.